దేవుడు స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలిగని గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రభునందు ప్రేమవలరు ఈరోజు దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభును స్తుతిస్తున్నాను. రామపత్రిక 8వ అధ్యాయం 27 మనము మూల వాక్యం చదువుకుంటున్నాము. దేవుడు హృదయములు ఎరిగిన వాడు. అందరు చెప్పండి, దేవుడు హృదయములు ఎరిగిన వాడు. హల్లెలూయా. దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రివి దేవుడు కాబట్టి మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. ఇంతవరకు మీరు కాసి కాపాడి నడిపించి ఆదరించి పాటలను ఆరాధనలను స్తుతివాక్యంలో మీరు ఉన్నారు. వాక్యం ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు హృదయాలను ఎరిగినవాడు. దేవుడు దేన్ని ఎరిగిన వాడండి? హృదయాలు ఎరిగినవాడు. అయితే మన హృదయము, దేవుని నమ్మిన వారు హృదయాలు ఎలాగ ఉండాలి, ఎలాగా ఉండకూడదు అని మాట్లాడుతున్నాం మనతో. ఎలాగ ఉండాలి, ఎలాగా ఉండకూడదు. ఎలాగ ఉండాలని రాశాడు? విరిగి నలిగిన హృదయం ఉండాలి, తర్వాత శుద్ధ హృదయం ఉండాలి, దేవుని వాక్యం కొరకు తెరబడిన హృదయం ఉండాలి, యథార్థమైన హృదయం ఉండాలి, ప్రోక్షించబడిన హృదయముగా ఉండాలి, స్థిరమైన హృదయముగా ఉండాలి, దేవుని ఎరిగిన హృదయముగా ఉండాలి. అయితే హృదయం ఎలాగ ఉండకూడదు అని మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎలా ఉండకూడదంటే దుష్ట హృదయం ఉండకూడదు, చెడ్డ హృదయం ఉండకూడదు, కఠిన హృదయం ఉండకూడదు, అవివేక హృదయము ఉండకూడదు. ఏ హృదయం ఉండకూడదని మాట్లాడారు గత వారంలో? అంటే అవివేక హృదయము. అందరు చెప్పండి, అవివేక హృదయము. ఏమి ఉండాలంటే వివేకం ఉండాలి, వివేక హృదయం ఉండాలి, కానీ అవివేక హృదయము ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవివేకము చాలా భయంకరమైనది ప్రేమవలరా. దేవుడు ఏమంటున్నాడంటే పాము వలె వివేకము కలిగి ఉండండి. ఏం కలిగి ఉండమన్నాడు? పాము వలె వివేకము. కాబట్టి మనము వివేకం కలిగి ఉండాలి. ఒక మాట చూసుకొని ఈ మాటను జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగిదాం. ఆ మాట ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఈ మాట చదువుకొని ఇంకో మూడో మాటకి వెళ్దాం. 5వ అధ్యాయం 17వ వచనం అండి. ఎఫెసీ పత్రిక. దినములు చెడ్డవి గనక అమ్మ 17వ వచనం, సారీ పాస్టర్ గారు, 17. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక మీ ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకొనుడి. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఇక్కడ పై మాట పాస్టర్ గారు చదువు మాటను బట్టి, దినములు చెడ్డి గనక సమయాన్ని పోనీయక సర్దిగుని చేసుకోని చెప్పి, అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొని చెప్పి, ఇందు నిమిత్తము మీరు ఎలా ఉండకూడదంట? అవివేకం కాక ఎలా ఉండమంటున్నాడండి? ప్రభు చిత్తం ఏంటో గ్రహించండి. హల్లెలూయా. ఏం గ్రహించమంటున్నాడండి? ప్రభు చిత్తం ఏంటో గ్రహించండి. మీరు అవివేకులుగా ఉండకండి, అవివేక హృదయం కలిగి ఉండకండి. ఏ హృదయం ఉండకూడదంట? అవివేక హృదయం ఉండకూడదంటండి. అవివేక హృదయం మనలో ఉండకూడదు. అందుకే అవివేకులు కాక ప్రభు చిత్తం ఏంటంటే వివేకము. ప్రభు చిత్తం ఏంటండి? వివేకం కలిగి ఉండండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు ఇంకొక మాట, వివేక హృదయము అవివేక హృదయం ఉండకూడదు. ఇంకొక మాట, 5వ మాట ఏంటంటే అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం. అమ్మా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని ఏడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. హల్లెలూయా. చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇక్కడ ప్రభునందు ప్రేమవలరా, గారడి సీమోన్ అని ఒక అతను ఉన్నాడు. గారడి సీమోన్ అని ఒక అతను ఉన్నాడు.
ప్రభునందు ప్రేమ వాళ్ళరా, అక్కడ పేతురు యోహానులు దేవుని పని చేస్తున్నప్పుడు వారు చేతులుంచి ప్రార్థించినప్పుడు వాళ్ళ మీద దేవుని ఆత్మ వారి మీదకి వచ్చేదారు. దేవుని ఆత్మ పొందుకుండేవారంట. హల్లెలూయా. దేవుని ఆత్మ పొందుకుండేవారంటే ఆ పొందుకుంటుంటే వాళ్ళకి ఆ వరం నాకు కావాలని ఈ గారడి అనే వ్యక్తి ప్రభునందు ప్రేమ వాళ్ళరా కొంత డబ్బు తీసుకొని వచ్చాడంట. మాకు కూడా ఆ వరం ఇవ్వండి అంటే ఏం కొనుక్కోబోతున్నాడు? దేవుని వరాన్ని డబ్బుతో కొనుక్కోబోతున్నాడు. కొనుక్కుంటుంటే పేతురు గారు అన్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. కాబట్టి నువ్వు మార్పు చెందు, నువ్వు మారు మనసు పొందు. ఇప్పుడు ఎవరినన్నా అన్నావు అనుకోండి, అమ్మా అయ్యా నీ హృదయం సరి అయింది కాదు అన్నాను అనుకోండి, ఆశ్చర్య నన్నే అన్నారా అంటారు లేదండి? అందరిని వదిలేసి నన్ను అంటారా? ఈయన అంటున్నాడు ఖచ్చితంగా. ఏమన్నాడండి? నీ హృదయము దేవుని ఎదుట సరి అయింది కాదు, కాబట్టి నువ్వేం పొందు? మారు మనసు పొందు. అన్ని డబ్బుతో వస్తుంది అనుకుంటున్నావు, డబ్బుతో వస్తే కొనుక్కుంటాను అనుకుంటున్నావు. డబ్బు కాదు, నువ్వు మారు మనసు పొందు. ఒకవేళ దేవుడు క్షమించమని అడుగు అని ఖచ్చితంగా ఆ రోజుల్లో చెప్తా ఉన్నారు. హల్లెలూయా. అంటే మన హృదయం ఎలాగ ఉండకూడదంటే దేవుని ఎదుట సరిగా ఉండాలి కానీ సరిగా ఉండకూడదు. హల్లెలూయా. ఎలా ఉండకూడదండి? సరి అయినది కాదుగా ఉండకూడదంట. సరిగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి దేవునికి హృదయము. అందుకే దేవుడు అంటాడు, నేను వారిలో నివసించినట్లు నాకు ఆ హృదయములో పరిశుద్ధ స్థలము కావాలి. వారిలో నివసించినట్లు అంటాడండి. ఎక్కడ? నిర్గమకాండము 25:8 అంటాడండి, నేను వారిలో నివసించినట్లు, నేను వారిలో ఉన్నట్లు, నేను వారితో ఉన్నట్లు నాకేం కావాలి? పరిశుద్ధ స్థలము కావాలి, నాకు అనుకూలంగా ఉన్న స్థలము కావాలంటున్నాడండి. అనుకూలంగా ఉన్న సరి అయిన స్థలము కావాలంటున్నాడు. కానీ ఈయన సరి అయిన హృదయం లేదు ఈయనకి. ఈయన సరి అయినది లేదండి. అంత డబ్బు మైండ్ ప్రేమ వాళ్ళరా, డబ్బు మైండ్. ఆయన హృదయం సరి అయినది కాదు. దేవుని ఎదుటి చూస్తే సరి అయినగా లేదండి ప్రేమ వాళ్ళరా. ఇంకో మాట రాజుల గ్రంథంలో రాబోతుకి ప్రేమ తినిపిల్లారా, ఎలీషా దగ్గర శిష్యుడు ఒక ఉండేవాడు, గెహాజీ అని శిష్యుడు ఉండేవాడండి. ప్రేమ తినిపిల్లారా, ఆయన హృదయం కూడా సరి అయింది కాదు. గెహాజీ హృదయం కూడా సరి అయింది కాదండి. ఎలీషా ఒక రోజున ఒక రాజుని ముట్టితే ప్రార్థన చేయదండి. 7 సార్లు యోర్దాను నదిలో ములగమని చెప్తే సిరియా రాజుకి 7 సార్లు ములుగుతాడండి అధిపతి. ములిగి పసిపిల్లల దేహం వచ్చినట్లుగా వస్తే ఏం చేస్తారంటే ఈ సిరియా రాజు ఏం చేస్తారంటే ఆ ఎలీషాకి కానుక పంపిస్తారు. మంచి కానుక పంపిస్తారు ప్రేమ వాళ్ళరా. పంపిస్తే నాకు కానుకొద్దని మళ్ళా వెనక్కి వాళ్ళు పంపించేస్తుంటే గెహాజీ అంటున్నాడు, దూరంగా వాళ్ళ ఇళ్ళ నుంచి మా దైవజనులు అలాగే అంటాడు, మళ్ళీ నేను తర్వాత ఇస్తానని ఆయన ఆ కానుక తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడంట. గెహాజీ ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అని అడిగితే కనబడుతున్నా అయ్యో అంటాడు. నా హృదయం నీతో రాలేదనుకుంటున్నావా? నా ఆత్మ నీతో రాలేదనుకుంటున్నావా? హల్లెలూయా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ప్రేమ వాళ్ళరా, ఈ మైండ్ సరి అయినది కాదు, ఈయన హృదయం సరి అయినది కాదు. దైవజనులు కాదంటే అవును అంటున్నాడు ఆయన. అవునని తీసుకున్నాడు ప్రేమ వాళ్ళరా. వద్దు అని పంపించేస్తే కావాలని తీసుకున్నాడు. ఆఖరికి ఏం అనుభవించాడు తెలుసా? కుష్ఠరోగం అనుభవించాడు ఆయన. కుష్ఠరోగంతో పాడైపోయాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటున్నాను ప్రేమ వాళ్ళరా, దేవుని ఎదుట సరిగా ఉండాలి కానీ సరి ఏది ఉండకూడదు. ఇక్కడ అంటున్నాడు, దేవుని ఎదుట సరి అయిన హృదయము కాదు, నీది సరి అయింది కాదు. దేవుని ఎదుట సరిగా ఉండే హృదయం ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండే హృదయం ఉండాలి మనది. గెహాజీ హృదయం సరి అయింది కాదు ప్రేమ వాళ్ళరా. మనందరికీ తెలిసిన లోకసువార్త 15:11 చదివితే ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఉన్నారండి. 2 కొడుకుల్లో ఒక కొడుకు సరి అయినది హృదయం లేదండి. ఆయన హృదయం ఏంటంటే జలస చేయాలి,
జలస ఎంజాయ్ చేయాలని ఆశ అయింది. అయితే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి గారు, నేను మీతో ఉండలేకపోతున్నాను, కాబట్టి నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయండి, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయండి అని చెప్పి ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోయారు. పట్టుకొని వెళ్ళిపోయి ఆ దేశాన్ని వదిలిపెట్టి ఇంకో దేశానికి వెళ్ళిపోయి ఆ దేశంలో ఆయనకున్న డబ్బుతో జలస ఎంజాయ్మెంట్ చేశాడండి. ఆయన హృదయం దేని మీద ఉన్నదంటే డబ్బు మీదే. అందుకే దేవుని వాక్యం చెప్తున్నది, ప్రభునందు ప్రేమోలరా, నీ ధనం ఎక్కడున్నదో నీ హృదయము అక్కడ ఉన్నదా. అంటే మనకు ఉండదు, కానీ ధనవంతులకు ఎక్కువ ధనం ఎక్కడ ఉన్నదో వాళ్ళ హృదయం అంతా ఎక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. మన ధనం జోబులో ఉన్నదంటే హృదయం ఎక్కడ ఉంటుంది చెప్పండి, జోబు మీద ఉంటుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఈ తప్పైన కుమారుడు కూడా, ప్రభునందు ప్రేమ వల్లరా, ఈ తప్పైన కుమారుడు కూడా జలస ఎంజాయ్ చేయాలి, నాకు వచ్చిన డబ్బుతో నేను ఎంజాయ్ చేయాలి, ఎంతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి అంత 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 అయిపోయిన కోల్పోయిన తర్వాత అక్కడ తిన్నాక తిండి లేక అప్పుడు ఆయనకి ఏమొచ్చింది తెలుసా, బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చింది అంటే ఇప్పటి వరకు ఆయన ఏమి లేదు, బుద్ధి లేదు, సరిగ్గా కనపడలేదు, దేవుని ఎదురు తండ్రి ఎదుట సరి అయిన హృదయం కాదు, డబ్బు మైండ్తో ఉన్నాడు ఆయన, డబ్బు ఆలోచనతో ఉన్నాడు ప్రేమ వల్లరా. కానీ ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో ఆయన హృదయం సరి అయ్యింది. హల్లెలూయా. మళ్ళా తిరిగి మార్పు చెంది తండ్రి ఇంటికి వచ్చినట్లుగా కనపడుతాం. మన హృదయము దేవుని ఎదుట సరిగా ఉండాలి, కానీ సరిగా ఉండకూడదు. ఇక్కడ చెప్పనకు రావట్లేదు. ఇక్కడ ఏమన్నదంటే నీ దేవుని ఎదుట హృదయము సరి అయినది కాదంటున్నాడు. అలాగే ఉండకూడదండి మన హృదయం. సరి అయినది కాదని చెప్తున్నాడంటే ఈయనలాంటి హృదయం మనకు ఉండకూడదు. అంటే డబ్బు మైండ్ మనకు ఉండకూడదు, డబ్బు ఆలోచన మనకు ఉండకూడదు ప్రేమ వాళ్ళారా. ఎప్పుడు చూసినా దేవుని వాక్యం, ఎప్పుడు చూసినా దేవుని కోసం మనం మాట్లాడుకోవాలి. దేవుని వాక్యమే మన హృదయం అంతా నిండుకొని ఉండాలి. హల్లెలూయా. ఏమి నిండుకొని ఉండాలండి? దేవుని వాక్యంతో మనం నింపేసుకోవాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన హృదయం ఎలా ఉన్నది ఈరోజు, ఎలా ఉండకూడదంటే ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్ట హృదయం ఉండకూడదు, చెడ్డ హృదయం ఉండకూడదు, కఠిన హృదయం ఉండకూడదు, అవివేక హృదయం ఉండకూడదు. దేవుని ఎదుట సరిగైన హృదయము ఏంటి, సరికాని హృదయంగా ఉండకూడదు. హల్లెలూయా. సరికాని హృదయంగా ఉండకూడదు, దేవునికి అనుకూలంగా ఉన్న హృదయంగా మన హృదయం ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రభునందు ప్రియమోలరా, మనందరికీ తెలుసు, లోక సువార్తలో 19వ అధ్యాయం జక్కయ్య గురించి అందరికీ తెలుసు. ఆయన మైండ్ అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? డబ్బు మీద ఉండేది. ఎక్కడ ఉండేదండి? డబ్బు మీదే. గొప్ప సుంకదారుడైన, పన్ను వసూలు చేసుకునే వ్యక్తి, ఇచ్చేసిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మళ్ళీ లాక్కుంటూ కూడా అంత అప్పు తీరిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా తీరిపోలేదని కూడా అంట. అంత మోసగల ఎత్తండి ఆయన. చాలా భయంకరమైన ఎత్తండి ఈ జక్కయ్య. ఒక రోజున ఏ ఇంటికి వెళ్ళినా యేసు గురించి వినబడుతుందంట. ఏ ఇంటికి వెళ్ళినా యేసు గురించి వార్త అంటున్నారు. అయితే ఈయనకు వచ్చినట్టు ఆ యేసు ఎవరో చూడాలనుకున్నాడంట. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. యేసు ఎవరో చూడాలి అనిపించిందంటండి. యేసు ఎవరో చూడాలనిపించినప్పుడు ప్రభునందు ప్రేమోలరా, ఆయన చూడాలన్న ఆశ ఎంత మేడి చెట్టు ఎక్కించేసింది. చూడాలన్న ఆశ ఎక్కడికి ఎక్కించిందండి? మేడి చెట్టు ఎక్కించేసింది. ప్రభునందు ప్రేమోలరా, ఆయన హృదయం సరియైంది కాదు. ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో ఆయన హృదయంలోకి సరిగా అయిపోయిందండి. దేవునికి ఇష్టమైన హృదయం అయిపోయిందండి. దేవుడు చెప్పలేదు, ఆయన అంతటికి ఆయనే, నేను అన్యాయంగా సంపాదించింది అయ్యా, అక్రమంగా సంపాదించింది, ఇగో ఈ డబ్బు కట్టలు అన్ని చెబుతున్నాడు. ఇది అన్యాయంగా సంపాదించానయ్యా, ఇది అక్రమంగా సంపాదించేసానయ్యా, ఇది అందరి నోర్లు కొట్టి సంపాదించేసానయ్యా, ఇది నాకు వద్దయ్యా, ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వారికి మళ్ళా 4 వంతులు ఇచ్చేస్తానయ్యా, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 వంతులు, ఇంకా మిగతాది పేదోళ్ళకి ఇచ్చేస్తాను, నాకు ఏమొద్దయ్యా. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఒకప్పుడు సరి అయింది కాదు, ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో హృదయంలోకి సరి అయిన హృదయం అయిపోయిందండి. అనుకూలంగా హృదయం అయిపోయింది, దేవుడికి అనుకూలమైన హృదయం అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నాడు, ఈ పాపి ఇంట్లో ఏంటి ఈయన వెళ్ళడం అనుకున్నారు. కానీ ఆ పాపే నీతిమంతులుగా మార్చబడ్డాడు, ఆ పాపే దేవుడు కుమారుగా మార్చబడ్డాడండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీకు అర్థం అవుతుందా లేదో నాకు తెలియదు, కానీ
ఎప్పుడైతే ఆయన ధనవంతుడే, డబ్బును బాగా పీక్కొని తిని వ్యక్తి, కానీ అటువంటి ఎత్తు కూడా దేవుని ఎదుట మారిపోయాడండి. ఎప్పుడైతే దేవుణ్ణి చేర్చుకున్నాడో, దేవుడు ఆ ఇంట్లోకి వెళ్ళాడో, ఆ హృదయంలోకి వెళ్ళాడో ప్రియమోళ్ళరా, ఆయనలో గొప్ప మార్పు వచ్చినట్టుగా కనపడతాడు. ఈరోజు మన హృదయం ఎలాగ ఉండకూడదంటే సరి అయిన ఉండదు. దేవుని ఎదుట అనుకూలంగా ఉండాలి మన హృదయం, కానీ సరి అయినది కాదన్నట్టుగా ఉండకూడదండి. 6వ మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త చదువుదామండి. 15వ అధ్యాయము 9వ వచనం అండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారు హృదయములు నాకు దూరంగా ఉన్నది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రజలు నన్ను ఎలా గణపరుస్తున్నారు? పెదాలతో గణపరుస్తున్నారు, కానీ హృదయం అయితే దూరంగా ఉన్నది. హృదయం దూరంగా ఉన్నది. దూరంగా ఉండకూడదు దేవునికి. దేవునికి ఎలా ఉండాలంటే, యోనాతాను హృదయము దావీదు హృదయం ఎలా కలిసిపోయిందో, యేసయ్య హృదయము మన హృదయం కలిసిపోవాలంట. హల్లెలూయా. ఎవరి హృదయం కలిసిపోవాలండి? యేసయ్య హృదయము మన హృదయము. దేవునికి దూరంగా ఉండి చాలా మంది ఈ రోజుల్లో పెదలతో గణపరుస్తున్నారు, పెదలతో దేవుని మహిమపరుస్తుంది. దేవా నీవు ఉంటే నాకు చాలయ్యా అంటున్నారు, కానీ వెనకాల చూస్తే, హృదయం చూస్తే ఎలాగున్నదంట? దూరంగా కనపడుతుందంట. అంటే దేవునికి దూరం అయిపోయిన హృదయంగా ఉండకూడదు మన హృదయం. దేవునికి సమీపంగా ఉండాలి మన హృదయం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రజలైతే, అక్కడున్న ప్రజలైతే ఎలాగున్నారంటే పెదలతో గణపరిచేవారుగా ఉన్నారు. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? నీ హృదయం ఎలాగున్నది? దూరంగా ఉన్నదా? దేవుని సమీపంగా ఉన్నదా? ఒక దైవజనుడు రాశాడు ప్రియమోళ్ళరా, దేవుడికి దగ్గరగా ఉండాలంటే దైవ సేవకుడి దగ్గరగా ఉంటానంట, దేవుడికి దగ్గరగా ఉంటామంట. ఎవరికి దగ్గరగా ఉంటాండి? దైవ సేవకుడితో దగ్గరగా ఉండి సావాసం చేస్తే ఎవరికి దగ్గర ఉంటామంట అండి? దేవునికి దగ్గరగా ఉంటామంట. ఈ రోజుల్లో చాలా మంది ప్రభునందు ప్రియమోళ్ళరా, దైవ సేవకులు ఎలా ఉంటున్నారంటే, దైవ సేవకుడు వారానికి ఒకసారి కలుస్తుంది ఇలా ఉన్నారు. ఎప్పుడండి? వారానికి ఒక్కసారి మాత్రమే. అయ్యగారు ఎక్కడ ఉన్నారు? ఇంకో మాట చెప్పండి. ఒక మాట మాట్లాడి కర్ణకారిగా మనము గుర్తొచ్చినప్పుడు చెప్పుకుంటాం. అవునా కదా మార్టిన్ గారు? ఎప్పుడో ఒక్కసారి. అన్నీ అయిపోయిన తర్వాత చెప్తారు పాస్టర్ గారికి. అన్నీ అయిపోయిన తర్వాత. ఎన్ని చెప్పండి? అన్నీ అంటే హల్లెలూయా. అంటే ఎందుకని చెప్తున్నానంటే, జ్ఞాపకం చేస్తానంటే, ఆ కొటేషన్ మొన్న చదివానండి. దైవ సేవకులకి తో ఉంటేనంట దేవుడికి దగ్గర ఉంటామంట. ఎందుకంటే ఎప్పుడు దైవ సేవకుడు దేవునితో ఉంటాము, దేవునితో గడుపుతూ ఉంటాడు. హల్లెలూయా శబ్దం ఒకసారి. హల్లెలూయా. ఈరోజు మనం ఎలాగ ఆరాధిస్తున్నాం కానీ, దేవుని గణపరుస్తున్నాం కానీ, మన హృదయం ఎలాగ ఉన్నది? దూరంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదండి? దేవునికి దూరంగా ఉండకూడదంటే, మనందరికీ తెలుసు, ఒక వ్యక్తి ఉన్నాడు, మంచి పాటలు పాడుతుంటే ప్రజలు ఎంతో ఎంజాయ్ చేస్తారు. ప్రజలు ఎంత గంతులేసి ఆత్మలో ఆనందిస్తారు ప్రేమ వాళ్ళరా. ఆ పాటలు అయిపోయిన తర్వాత చూస్తే ఆయన హృదయం ఎలా ఉంటుంది తెలుసా? స్టేజ్ వెనకాల తాగుతాడు, స్టేజ్ నుంచి పాడతాడు. ఇప్పుడు మారాడు. ఎందుకంటే ఇప్పుడు సంఘాన్ని నడుపుతున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఆయన పాటలు పాడుతుంటే ప్రేమ వాళ్ళరా ఎంత సంతోషించేవారు ప్రజలందరూ. కానీ వెనకెళ్ళి మందు తాగడం అంటే పెదలతో గణపంచి హృదయము దూరంగా ఉండడం దేవుడికి. దేవుడు అది కోరతలేదండి. దేవుడికి ఇష్టంగా
దగ్గరగా ఉండాలా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మీరు ఇంకో యోహాను గురించి మనం విన్నాం కదండి. యోహాను పత్రిక కానీ, యోహాను సువార్త కానీ మీరు చదవండి. ఎక్కువ ప్రేమ గురించి ఉంటది. దేని గురించి ఉంటదండి? ప్రేమ గురించే ఉంటది. ఈ యోహాను అంట ఎప్పుడు కూడా దేవుని రొమ్మున ఆనుకొని ఉండేవాడంట. ఎక్కడ ఆనుకొని ఉండేవాడండి? ఆ రొమ్ము దగ్గరే ఎప్పుడు చూసినా కుడి పక్కనే ఉండేవాడంటండి. ఏ, ఎప్పుడు చూసినా ఆయన ఆనుకొని ఉండేవాడంటండి. ఆయన ప్రేమ గురించి అందుకే ఆ యోహాను సువార్తలో కానీ, యోహాను పత్రికలో కానీ ప్రేమ గురించే రాస్తారు ఎప్పుడు యోహాను గారు. దేని గురించి రాస్తారండి? ప్రేమ. ప్రేమ లేనివాడు వ్యర్థుడు, ప్రేమ లేనివాడు నరహంతకుడు, ప్రేమ ఉండాలి, ప్రేమ స్వరూపి. ఆయన గురించి ఎంత ప్రేమ రాస్తారండి. మీరు యోహాను సువార్త చదవండి, పత్రికలు చదవండి కానీ అంటే ఆయన హృదయం ఎలాగున్నదంటే ఆ, ఆయన్ని అత్తుకొని ఉన్నట్లుగా కన దూరంగా లేదు. ఎలాగలేదండి? దూరంగా లేదు. నినివేరు వారి గురించి చూసినట్లయితే ప్రేమ వల్లరా, నినివే పట్టణస్థుల గురించి మనం చూసినట్లయితే ఆ ఆ పట్టణస్థులందరూ కూడా ఆ దేవునికి దూరం అయిపోయారు. దేవుడికి దూరం అయిపోయి దేవుణ్ణి ఆరాధించడం అనేసి దేవుడు ప్రజలకని దేవుని ఆరాధించడం అనేసి ఇష్టానుసారంగా జీవిస్తున్నారంట. నినివే పట్టణస్థులు ఇష్టానికి జీవిస్తున్నాడు. కాబట్టి ప్రభు మళ్ళీ వాళ్ళని ప్రేమించి నా గురించి చెప్పండి అయ్యా, దుర్గాన్ని ప్రకటించండి, సువార్త ప్రకటించండి అయ్యా, ఒకళ్ళు మారతారమో చూద్దాం, నా మారకపోతే ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తానని ప్రభు చెప్పినప్పుడు ప్రభు నందు ప్రేమ ఉన్నారా, ఎప్పుడైతే ప్రభు చెప్పారో వాళ్ళకు దూరంగా ఉన్న హృదయాలు దేవుడికి దగ్గర అయిపోయినాయి అంటే. హల్లెలూయా. దగ్గర అయిపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా? 3:10 యోన గ్రంథం 3:10 దగ్గర అయిపోతే ఏం చేస్తాడు తెలుసా అండి? అనుకున్న చేద్దామన్న కీడు చేయక మానేశాడంట. చేద్దామన్న కీడు చేద్దాం అనుకున్నాడు దేవుడు. ఆయన మాట అనుకుంటే కంపల్సరిగా ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ఉండలేడండి. కానీ వాళ్ళ హృదయాలు దేవుడికి దగ్గర కావడం బట్టి, దూరంగా ఉన్న హృదయాలు దగ్గర అయిపోవడం బట్టి ఏం చేశాడంట అండి? చదువుతారు ఒకసారి చదవనమ్మా. ఒకవేళ తీసిన వాళ్ళు ఎవరైనా చదవండి. 3:10. ఆ నినివే వారు తన చెన్నిన నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపపడై వాళ్ళకి చేయదునని తన మాట ఇచ్చిన ఆ కీడు చేయక మానేశాడంటండి. హల్లెలూయా. ఒకసారి చెప్పండి హల్లెలూయా. చేద్దామన్న కీడు ఏం చేశాడంటండి? చెయ్యక మానేశాడంట. ఎందుకంటే వాళ్ళు క్రియలు మానుకున్నారు. క్రియలు ఇంతకుముందు ఎలాగంటే దేవునికి ఇష్టం లేని పనులు చేసేవారు, ఇప్పుడు దేవునికి ఇష్టమైన పనులుగా మారిపోయారండి. హల్లెలూయా. వాళ్ళ హృదయాలు మారిపోయినాయి. ఇంతకుముందు వాళ్ళ హృదయాలు దూరంగా ఉన్నాయి, ఇప్పుడు ఏమైపోయినాయి? దేవునికి దగ్గర అయిపోయినాయండి. ఎందుకంటే ఒప్పుకోవడం ద్వారా, సరి చేసుకోవడం ద్వారా, వాళ్ళ హృదయాలు దగ్గర అయిపోవడం ద్వారా దేవుడు అనుకున్న పనిని, అనుకున్న దానిని, అనుకున్న కీడు తలపెడదాం అనుకున్నాడు కానీ కీడుకి చెయ్యక మానేశాడంట. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఎంత శక్తిమంతుడండి మన దేవుడు. చేద్దామన్న కీడు చేయక ఎందుకు మానేశాడంటే వాళ్ళ హృదయాలు దేవుడికి దగ్గర అయిపోయినాయి. ఈరోజు మన హృదయాలు ఎలాగున్నాయి? దూరంగా ఉన్నాయా? పెదలతో మనం గనపరుస్తున్నామో ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ పెదలతో గనపడితే దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు నన్ను పెదలతో గనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు దూరంగా ఉన్నాయి. దూరంగా ఉన్న హృదయం ఈ రోజు అడుగుతున్నాడు, నీ హృదయం నాకు కావాలని అడుగుతున్నాడు, నీ హృదయంలో నివసించాలని నేను అనుకుంటున్నాడు. ఎందుకంటే మన హృదయమును ఎరిగిన వాడు కాబట్టి దాని ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. అందుకే అంటున్నాడు 2 దినముల గ్రంథము 6:31 31 రాయబడ్డది ఏమన్నదంటే 2 దినముల గ్రంథం 6:31. అలాగే మొదటి రాజుల గ్రంథము 8:38 అండి. మొదటి రాజుల గ్రంథము 8:38. ఈ 2 వచనాలు ఏమన్నదంటే మన హృదయాన్ని బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడంట. ఉందమ్మా? నడిచినట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీకు వారి సకల ప్రవర్తన తగినట్లుగా ప్రతిఫలము దయచేస్తాడంట. నీ హృదయాన్ని బట్టే దేవుడు ఏం చేస్తాడంటే నీకు ప్రతిఫలం ఇస్తాడు. అవునే కదండి? నేను చేసిన పనిని బట్టే నాకు జీతం ఇస్తాడా? ఇవ్వడండి. హలో, ఇక్కడ ఉన్నారా?
నేను చేసిన పనిని బట్టే జీతం ఇస్తారు. అవునా కదా? అందరు ఇక్కడ ఉన్నారా? నేను వాచ్మెన్ కింద పని చేశాను అనుకోండి, నాకు తగిన జీతం వస్తుంది. ఇంజనీర్ జీతం ఇస్తారా నాకు? అందరు ఎక్కడ ఉన్నారో చెప్పండి అండి. హల్లెలూయా. ఇంజనీర్గా చేశాను, వాచ్మెన్ జీతం ఇస్తారా? ఎవరు? ఇంజనీర్ చేస్తే 1,50,000 2,00,000 ఇస్తారు కదా. వాచ్మెన్ చేస్తే 10,000 15,000 ఇస్తారు. అంతేనా లేదండి? ఇక్కడ అంటున్నాడు, ఎవరి అందరి హృదయాలను ఎరిగిన వాడైనా ఆ హృదయాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనండి. హల్లెలూయా. నీ హృదయ ఆలోచన బట్టి, నీ హృదయ తలంపులను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ హృదయం ఎలాగుంది? రాజుల గ్రంథం తీశారండి. రాజుల గ్రంథం కూడా 8:38 కూడా రాశాడండి. మొదటి రాజుల గ్రంథం ఏమని రాశాడు తెలుసా? ఇశ్రాయేలులకు ప్రతి మనిషి బ్రదర్ రెండో రాజులండి, సారీ అండి. మొదటి రాజులు 8:38 అండి. మొదటి రాజులు 8:38 అండి. మీరు చదివింది కరెక్ట్. 8:38 అండి. బ్రదర్ బ్రదర్ చేసిన ఎడల ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయము నువ్వు ఎరుగుదు కదా, కనుక నీవు ఆకాశమును విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలము ఇచ్చుచున్నావు. హల్లెలూయా. ప్రతిఫలం ఇచ్చేవాడు, హృదయాన్ని ఎరిగిన వాడు ఆయన. నీ హృదయాన్ని ఎరిగిన వాడు దగ్గర ఉన్నదా, సమీపంగా ఉన్నదా, దూరంగా ఉన్నదా? నీ దేవుని ఏదో సరిగా ఉన్నదా, సరిగా లేదా? ప్రేమవలరా, యథార్థమైన హృదయం ఉన్నదా, అవివేక హృదయం ఉన్నదా, వివేక హృదయం ఉన్నదా? ప్రేమ కఠిన హృదయం ఉన్నదా, చెడ్డ హృదయం ఉన్నదా, దుష్ట హృదయం ఉన్నదా? ఎలా ఉన్నది నీ హృదయం? ఎలా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే అన్నిటికంటే ముఖ్యం మన హృదయాన్ని ఏం చేసుకోవాలంటే తెలుసా? సామెతల గ్రంథము 4:23 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథము 4:23 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమవలరా, 4:23 అండి. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా ఈ హృదయమును ఎలా కాపాడుకోవాలంటే అండి, భద్రంగా. అన్నిటికంటే ఇంకో ఇర్మీయా గ్రంథంలో రాశాడు ఏమంటే తెలుసా అండి? అన్నిటికంటే మోసకరమైనదని రాశాడు. అన్నిటికంటే మోసకరమైనది రాశాడు. ఆ మోసకరమైన హృదయం దేవుడికి ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రముగా. మరి ఏది భద్రంగా కాపాడుకుంటాం? డబ్బులను భద్రంగా కాపాడుకుంటాం, బంగారాన్ని భద్రంగా కాపాడుకుంటాం. మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అన్ని హృదయములు ఆయన ఉన్నాడని భద్రపరుచుకోవాలి. యేసయ్య ఉన్నాడు, ఆ హృదయాన్ని మనం పాడు చేయకూడదు. ఆ యేసయ్య నా హృదయంలో ఉన్నాడు, ఆ హృదయాన్ని నేను పాడు చేయకూడదు, ఆ హృదయాన్ని మచ్చపడకూడదు, డాగుపడకూడదు అని చెప్పేసి ప్రభునందు ప్రేమలని అన్నిటికంటే ముఖ్యముగా ఎంత చక్కగా రాశాడండి. అన్నిటికంటే చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి. అన్నిటికంటే, మరొకసారి, అన్నిటికంటే మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏది అన్నిటికంటే మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటే అన్ని మన వెనకాల వచ్చేస్తాయండి. ఏది కావాలో అది మన వెనకాల వస్తాయి. మన హృదయాన్ని మనం కాపాడుకుంటే ఏది కావాలో అన్ని చేస్తాడంటే దేవుడు. సమస్తము ఆయనవే. ఎండు ఆయనదే, బంగారం ఆయనదే, ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, సముద్రం ఆయనదే, సర్వము ఆయనదే, సర్వము ఆయనదే. కానీ మన హృదయాన్ని మనమే కాపాడుకోవాలి. దేవా నా హృదయాన్ని కాపాడనుకోండి కూడా మనమే కాపాడుకోవాలంట, భద్రపరచుకోవాలంట. ఏం చేసుకోవాలంటే అండి, భద్రపరచుకోవాలి. పొద్దున్నే కష్టపడి వచ్చారనుకోండి, జీతం జాగ్రత్తగా భద్రపరిచి అంటారు. భార్యకి వచ్చేసి భద్రంగా ఉంచండి అంటారు కొంతమంది పురుషులు.
అవునా కదండి? భద్రంగా ఉంచు, నేను అడిగినంత వరకు దాన్ని ఖర్చు పెట్టొద్దు అంటాం. అది ఎంత భద్రంగా పెడతారో. మొన్న ఒక స్టోరీ అన్నామండి. ఆ స్టోరీ చెప్పమంటారా? ఆ స్టోరీ ఏంటంటే ప్రభునందు ప్రియమోలరా, భార్య యేసుప్రభుని నమ్ముకున్నది, భర్త యేసుప్రభుని నమ్ముకోలేదు. భార్య యేసుప్రభుని నమ్ముకున్నది, భర్త యేసుప్రభుని నమ్ముకోలేదండి. నమ్ముకోకపోతే చాలా సార్లు చర్చికి వెళ్ళొద్దని చెప్పేదంట. చెప్పేవాడంట ఆయన. ఇంక మాటి మాటికి చర్చికి వెళ్ళిపోయేదంట. ఈమెను ఎలాగైనా చర్చి మానిపించాలని ఓ రోజు ఉంగరం తీసేసి బీరువాలో పెట్టమ్మన్నాడు. ఏం చేశాడంట, ఈమె ఉంగరం తీసుకెళ్లిపోయి బీరువాలో పెట్టిందంట. ఏం పని ఏమి చేసుకుంటుంటే ఆయనే మెల్లిగా స్నానం చేసేసి ఆ ఉంగరం తీసుకెళ్లిపోయి గోదావరి నదిలో పాడేశాడు. ఎక్కడ పాడేశాడండి? గోదావరిలో పాడేశాడంటండి. గోదావరిలో పాడేశాడు. ఆ తప్పు మోపేసి చర్చికి వెళ్ళవద్దు, నీ దేవుడు గొప్పవాడు కాదు అని చెప్పడానికి ఆ ఏం చేశాడంటే గోదావరిలో ఉంగరం పడేసాడు, బంగారం ఉంగరం, పోత పోనీ అని. ఈమెను చర్చి మానిపించేవాళ్ళని. అలా చేసినప్పుడు ప్రభునందు ప్రేమ వల్లరా, ఆఖరికి నెక్స్ట్ రోజు ప్రభునందు ప్రేమ వల్ల చేపలు వండాలనుకున్నారంట. ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చాడంట. చేపలు వండమని చెప్పేసి డ్యూటీకి వెళ్ళి వచ్చాడంట. ఈ మార్కెట్కి వెళ్ళిన చేపలు కొన్నాకి రెండే చేపలు కొన్నదంట. 2 చేపలు కొంటే ఒక చేప కోతంటే దాంట్లో బంగారం కూడా ఉన్నదంట. ఏంటి మా ఆయన ఉంగరంలాగా ఉన్నది ఏంటిది? ఈ ఉంగరం ఎలాగున్నది? మా ఆయన ఉంగరంలాగా ఉన్నది, నిజమే ఆయనదే ఇది, ఎలా పోయింది అని కొంచెం తీసుకు బీరువాలో చూస్తే ఏమి లేదంట, అది బంగారం లేదు, ఉంగరం లేదంట. ఉంగరం లేకపోతే ఇది బీరువాలో పెట్టేసిందంట. కూర వండేసి, చేపల కూర వండేసేసి భర్త పెట్టేసిందంట. అమ్మాయి నేను బయటకు వెళ్ళాను ఫ్రెండ్స్ తోటి, ఉంగరం ఉందే అన్నాడంట. ఈరోజు ఈ పని తేలిపోద్ది ఖచ్చితంగా అని చెప్పేసి మనసులో అనుకుంటున్నాడంట. ఏమి గట్టిగా కొట్టానో కొట్టి చర్చి మానిపించవాలి అని గట్టిగా అనుకుంటున్నాడంట అండి. అనుకుంటుంటే ప్రభునందు ప్రేమ ఉంగరం తీస్తామంటే ఈమె వెళ్ళిందంట. వెళ్తుంది, బాగానే ఊపుకొని వెళ్తుంది. దీని పని అయిపోయింది అనుకుంటున్నాడండి ఈయన. వెళ్ళిపోయి ఉంగరం తీసుకొస్తుంటే ఈయన స్టాక్ అయిపోయాడంట. ఈయన స్టన్ అయిపోయాడంట. ఏంటి ఈ ఉంగరం నాదే, ఎక్కడి నుంచి వచ్చింది నీకంటే, ఏమండి చేప కడుపులో వచ్చిందంట. హల్లెలూయా. నేను పాడెత్తే మళ్ళీ ఎక్కడ మింగేసి ఎక్కడికి వచ్చింది? ఇంటికి వచ్చేసింది. ఎవరికో వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ ఎక్కడికి వచ్చింది? దేవుడు అవమానపరిచేవాడు కాదండి. తను నమ్మిన బిడ్డల్ని సిగ్గుపరిచేవాడు కాదు. హల్లెలూయా. ఆమె హృదయాన్ని చూశాడు దేవుడు. ఆమె హృదయాన్ని దగ్గర ఉన్నది కాబట్టి ఆమెకి ఏది కావాలో అది సమకూర్చాడు దేవుడు. ఈరోజు దేవునికి దగ్గరగా ఇస్తే నీకు ప్రతిఫలం ఇవ్వకుండా ఆయన ఉండలేడు. హల్లెలూయా. ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఈ మాటలు అన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ఎన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు నీ హృదయం ఎలాగ ఉంది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన ఎలా ఉండాలో 7 మాటలు, ఎలా ఉండకూడదు 6 మాటలు మనతో మాట్లాడిన ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవా మా హృదయాలు సమీపంగా ఉండాలి, మా హృదయాలు నీకు ఇష్టమైన హృదయంగా ఉండాలి, ఇరిగి నలిగిన హృదయంగా ఉండాలి ప్రభా, నువ్వు ప్రతిఫలం ఇచ్చే హృదయంగా ఉండాలి ప్రభా. మా హృదయాలు దూరంగా ఉండకూడదు, కఠినంగా ఉండకూడదు, అవివేకంగా ఉండకూడదు, మోసకరమైన హృదయంగా ఉండకూడదు. మా హృదయం ఆయన అయ్యో దుష్ట హృదయం ఉండకూడదు, చెడ్డ హృదయంగా ఉండకూడదు ప్రభా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. నువ్వు రాబోతున్నావు ప్రభా. మా హృదయాలు ఎరిగిన దేవుడు నీవే, మా హృదయాలు ఎరిగిన దేవుడు నీవే కాబట్టి నాయన, మా హృదయ ఆలోచనలు చెడ్డగా ఉంటే దయతో క్షమించు. కడగండి, పరిశుద్ధపరచండి అని అడిగిదాం ప్రేమ వల్లరా. ఈరోజు పేదలతో గణపరచేవారు ఎక్కువైపోయారు, కానీ హృదయాలు దూరంగా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు అలా ఉన్నావేమో, ఒకవేళ దేవుడు మాట్లాడారేమో, ఒకటి సరి చేసుకో ప్రేమ వల్లరా. నీ హృదయం దేవుడికి ఇస్తావా? నీ హృదయమైన తలుపు దగ్గరకు వచ్చి తట్టబోతున్నాడు. తడుతున్నప్పుడు నువ్వు స్వరమని, ఆయన స్వరమని తలుపు తీసిన ఎడల అన్ని దగ్గర రాబోతున్నాడు, అన్ని హృదయంలోకి రాబోతున్నాడు. ఈరోజు తెరిద్దామా? మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఎంతవరకు ఎన్న వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింపు చేసి వాక్యానుసారంగా మేము జీవించుటకు మా అందరినీ మీరు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చెప్దామండి. హల్లెలూయా.